కనిపించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంత
సాగింది. ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు, గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది. ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి. మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. పల్లె పల్లెకి వస్తున్నాడమ్మో, ప్రతి తల్లికి కొడుకవుతానని. కాలినడకన కదిలొస్తున్నాడమ్మో, మన కంట నీరు తొడవాలని. దుఃఖాన్ని దిగమింగి కన తల్లి పంపగా, మన చంద్రన్ని దీవించి చైతన్యం నింపగా, అల్లారు ముద్దుగా పెరిగిన ఈ లోకేశుడు, ఆంధ్ర రాష్ట్రమే నా ఇల్లంటూ ముందుకు కదిలాడుగా, మన కోసం వచ్చాడుగా. అదిగదిగో అడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగులాంటి రూపు కనపడలేదా, అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కె కాపాడగ లోకేశన్నో. పేరుకు సర్కారు సంక్షేమాలు, పేరుకు పోతున్నాయి పేదరికాలు, ఉపాధి లేక యువత వీధుల పాలు, రైతులు మహిళలు మన విద్యార్థులు, అగమ్య గోచరమే అందరి కథలు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగల. అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే రయువగల. పిల్లాల పసిపిల్లోని వదిలి మన ఇంటి ముందుకొచ్చాడమ్మా, ఆ తారక రాముడి బాటలో మన సేవకుడై నిలిచాడమ్మా. ఆనాడు తాతయ్య ఎన్టీఆర్ సుపరిపాలనతో గెలిచాడు జన హృదయాలు. పేదోడికి పట్టడు అన్నం పెట్టాడు, చెక్క సభలల్లో అందరినీ కూర్చోబెట్టాడు. ఆ తాత అడుగు జాడల్లో అందరితో మమేకం, మన మండగుంట చేస్తాడు సేవలింక అనేకం. ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మనకై యుద్ధం చేస్తున్నాడు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగల. అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే రయువగల. మన బాలయ్య దీవెన ఉంది, మన బ్రాహ్మణి సహకారం ఉంది, ఆంధ్ర జనమంతా అండగా ఉంది.
పవిత్రత ఉంది క్రమశిక్షణ గల్ల కార్యకర్తల బలము ఒక్కటయ్యి ఉప్పెనైతే గదే రాయువగలము రగులుతుంది రాష్ట్రమంతరణం చేసేటందుకో ఈ రాక్షస పాలననే అంతం చేసేటందుకో సమర శంఖమూదినాడు లోకేశన్న తమ్మి పిడికిలెత్తి కదలరా అందుకే పద ముందుకే అంటున్నది యువగల అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే యువగల నందమూరి ఆశయ కెరటం అన్న చంద్రబాబు చెక్కిన శిల్పం వెలుగులేని తెలుగు నేలకు మన లోకేశే రేపటి దీపం ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ గణ 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 గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బీసీలో ఏ జన 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 కరి పోరు బీసీలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలం బీసీ బిడ్డలకు పెళ్లి కానుక ఆదరణ పథకాలతో
గుండెల్లో రోదనలు తరిమేందుకు, నవ్యాంధ్ర ప్రజల బ్రతుకులు మళ్ళీ మార్చేందుకు అదిగో వస్తున్నాడు మన చంద్రన్న. పదండి, చంద్రన్న ఆశయాలకు అండగా ఉందాం. ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం ప్రగతి ప్రభంజనం జగతి నీరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం జయ హో జయ హో జయ హో చంద్రన్న రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం రానీయం ఇక ఏ అపజయం చంద్రన్న మీదే విజయం జనం గుండెల్లో మీ స్థానం ఎవడు చెరపలేడట సత్యం జయ అంటుంది ప్రతి వర్గం చంద్రన్న ఇక మీదే విజయం ఆంధ్రుల నమ్మకం చంద్రన్న పేదల సమ్మతం చంద్రన్న ప్రగతి ప్రభంజనం చంద్రన్న జగతి నీరాజనం చంద్రన్న మా ధైర్యం చంద్రన్న మా ప్రాణం చంద్రన్న నవ్య అభివృద్ధి చంద్రన్నకే సాధ్యం సాధ్యం రాజకీయాల్లో ఉండే మనం అందరం ఆలోచించాల్సింది ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమి చేసామనేది ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు, ఎక్కడా జరగలేదు. 3 రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు. అభివృద్ధి చేస్తే అవుతుంది. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ తెలుగు జాతి గర్వించే యుద్ధమ తెలుగు గడ్డ పులకించే ధైర్యమ తెలుసుకుంది నీ విలువ సమాజం తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ తెలుగు జాతి గర్వించే యుద్ధమ తెలుగు గడ్డ పులకించే ధైర్యమ తెలుసుకుంది నీ విలువ సమాజం విలువ సమాజం విలువ సమాజం నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా ప్రగతి పదంలో ఉండాలన్నా మీ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న
ఎదిగిన బిడ్డ భారం అంటూ దిగులే దేనికిలే, భవిష్యత్తుకు గ్యారంటీగా మనకు బాబే ఉన్నడులే. తెలుగుదేశం జెండలు బట్టి పిడికిలి ఎత్తాలి, మన ఆడబిడ్డల రక్షణ కోసం ముందుకు సాగాలి. ఆడబిడ్డ నిధినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా. ఆడబిడ్డ నిధినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా. ఈ జెండే అండ కదా, ఈ జెండే అండ కదా. ఎన్నియాలో 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 అమ్మ లెక్కలంతా కూడి ఆడి పాడాలో. మల్లియాలో 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 బాబు గారి మనసు ఎంత గొప్పది చూడండి. మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, ఎంతమంది పిల్లలున్నా 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. చదువును మించిన ధైర్యం లేదు బాబుకు, అది తెలుసు. చదివే పిల్లల కండా దండగా మహాశక్తి ఉంది. తల్లికి వందనమంటూ సారు కదిలి వస్తుండు, సైకిలు ఎక్కి సాగిపోతాం సిద్ధంగా ఉండు. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తుండు. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తుండు. ప్రతి ఏడు ఇస్తాడు, ప్రతి ఏడు ఇస్తాడు. ఎన్నియాలో 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 అమ్మ లెక్కలంతా కూడి ఆడి పాడాలో. మల్లియాలో 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 బాబు గారి మనసు ఎంత గొప్పది చూడండి. ఇంటికి దీపం ఇల్లాలేగా వినవే ఓ తల్లి, పొయ్యి మంటకు మించిన గ్యాసు రేటు మంటలు అధికమని. అది కొనలేక కట్టెల పొయ్యితో కష్టం ఎందుకని, దీపం పథకం ఉచితంగానే వస్తోందింటికని. ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లే ఇవ్వంగా, ఒక పైసా కూడా వద్దంటూ ఉచితంగా ఇవ్వంగా. ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లే ఇవ్వంగా, ఒక పైసా కూడా వద్దంటూ ఉచితంగా ఇవ్వంగా. మన బాబే వస్తుండు, చంద్రబాబే వస్తుండు. ఎన్నియాలో 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 అమ్మ లెక్కలంతా కూడి ఆడి పాడాలో. మల్లియాలో 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 బాబు గారి మనసు ఎంత గొప్పది చూడండి. మహిళా శక్తిని మించిన రూపం ఇంకోటేది అని, స్త్రీ గౌరవాన్ని పెంచే మనసే అందరికుండాలి. తెలుగు మహిళకు బలాన్ని ఇచ్చే పథకం వస్తోంది, చంద్రబాబు నాయుడు గారి హామీ వస్తోంది. టికెట్టు లేని ప్రయాణ మార్గం మహిళకు అందించా, మహిళా తల్లి ఉచితంగానే గమ్యం చేరంగా. టికెట్టు లేని ప్రయాణ మార్గం మహిళకు అందించా, మహిళా తల్లి ఉచితంగానే గమ్యం చేరంగా. ఈ పథకం వస్తుంది, మహాశక్తి పథకమిది. ఎన్నియాలో 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 అమ్మ లెక్కలంతా కూడి ఆడి పాడాలో.
పెన్షన్ ఇచ్చాడు, ప్రాజెక్టులు ఎన్నో కట్టాడు, రైతుకు సాయం చేశాడు, సబ్సిడీలను ఇచ్చాడు, రైతుకు సాయం చేశాడు, సబ్సిడీలను ఇచ్చాడు, ఆపద వస్తే ఆప్తుడు మళ్ళీ సేవలనే చేశాడు. అలాంటి నేతకి ఆపద వస్తే ప్రతి ఒక్కడు అంటున్నాడు, చేశాడు, ముందు వరసలో నిలబెట్టాడు, ప్రపంచాన్ని పరిచయమే చేసి సంపదనే సృష్టించాడు, సంపన్నులనే చేశాడు, సంపదనే సృష్టించాడు, సంపన్నులనే చేశాడు. ప్రతి నిమిషము ప్రజాసేవకే అంకితమైపోయాడు. అలాంటి నేతను చెరపడుతుంటే ప్రతి ఒక్కడు అంటున్నాడు, సామాజిక వైద్యుడు, సమభావన సాధ్యుడు, సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు, నిలువెత్తున సూర్యుడు. 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు, అతడే అతడే మన చంద్రబాబు నాయుడు. 5 పడ్డ తెలుగు భూమి విడుదలొక్కడు, అతడే అతడే మన చంద్రబాబు నాయుడు. సామాజిక వైద్యుడు, అభివృద్ధికి ఆచ్యుడు, మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు, మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500, తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు. ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా, మహాశక్తి పథకమిచ్చే పుట్టినింటి సారెగా. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. జాతి బలం యువకులంటూ గళమెత్తిన స్ఫూర్తిగా, నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా. ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ భృతి యువతకు, ప్రతి నెలకు 3,000 పద్ధతైన శిక్షణలు, 20 లక్షల కొలువులు, 5 ఏళ్లలో పొంగి పొరలు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. పెట్టుబడులు కానరాని గిట్టుబాటు ధరలు లేని, సాయమిచ్చు రైతన్నకు అన్నదాత పేరున. న్యాయమంటూ ఇచ్చినాడు 20,000, పేదవాడి ఆదాయం పెంచేందుకు అంకితమై పూర్ టు రిచ్ పథకం అందించును ఫలాలు. ఇంటింటికి సంరక్షణ మంచినీటి జలాలు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం.
రామయ్యను నడిపిన రథ చక్రాలు. తెలుగుదేశమంటేనే బీసీలకు పుట్టినిల్లు. బాధ్యతగా నడిచారు పార్టీ కైరేపవళ్ళు. అడుగడుగున ఉన్నాయి మీ అందరి ఆనవాళ్ళు. మీ రక్షణ మా బాధ్యత, మా లక్ష్యం. అందుకనే ఈ పథకం బీసీల చట్ట భద్రత. జయ హో చంద్రన్న నీకు వందనం. నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం. నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఇవి సాధ్యం అవుతుందా అని ఎందుకు ఇబ్బంది? గతమంతా సాక్ష్యంలా గర్జించి చెబుతుంది. చంద్రబాబు మాట ఇస్తే ముమ్మాటికి జరుగుతుంది. ముమ్మాటికి జరుగుతుంది. సంపద సృష్టించేందుకు తన మేధస్సున్నది. తన మేధస్సున్నది. సంక్షేమం మన అందరి వరకు చేరుతుంది. పసుపు జెండ తోడు ఉంటే జరగనిదేముంది? మన ఆంధ్రుల భవిష్యత్తు తన బాధ్యత అంటున్నది. జయ హో చంద్రన్న నీకు వందనం. నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం. నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. అదిగో అది ఉన్మాదం పాలిస్తున్న రాజ్యం. ఖైదీలకు హోదాలొచ్చిన కాలం. అది దుర్మార్గం శాసిస్తున్న నేల. నియంత మరింత దిగజారిన వేళ. ఏమిటి అన్యాయం అని ఆలోచిస్తూ బాధపడుతూ ఆగిపోతే ఎలా? హో! 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 తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడగరారా. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడగరారా. ఒక్కడినే అనుకుంటూ ఆగిందిక చాలురా. వెనుకబడితే ముందు చరిత ఎవడు రాయలేడురా. చంద్రబాబు బతికాడు మన కోసం దీక్షగా. ఇల్లు ఇల్లు కదలాలి చంద్రన్నకు రక్షణగా. ఈ కుట్రల కటకటాలు పటపటమని విరిచెయ్యగా. ఒక్కరొస్తే బంధిస్తారు, వందలొస్తే భయపెడతారు. వేలు లక్షలుగా కదిలి కోటి మంది తరలి వెళ్తే పూటకాల అడ్డుగోడలెంతరా. మోసకారి కేసులు గల్లంతురా. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, అడుగు అడుగు కలిపి కదలి రారా. కదులు అరెరెరెరెరె, అరెరెరెరెరె. అమ్మకు బాలేదంటూ తప్పించుకోలేదు. అబద్ధమని తెలిసినా తప్పుగా మాట్లాడలేదు. చంద్రన్న మన చంద్రన్న. చట్టాన్ని గౌరవించి న్యాయానికి విలువనిచ్చి చెయ్యని తప్పుకునేడు. చెరసాలకు నడిచినాడు. రాక్షస రాజ్యం లక్ష్యం ఒకటే. చంద్రన్నను బంధించి వేధించడమే. మన భవితలకే బలమైనోడు. తన బలమే మనమవగా వచ్చే సమయమే. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడగరారా. ఓ, 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 ఆ, నాశనమవుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నాటుకపోతున్నది పాలనలో ద్వేషం. విలువలు దిగజారినవి, బూతులు చెలరేగినవి. ప్రశ్నించిన గొంతులపై ఉరితాడులు మొలిచినవి. తప్పులు చుట్టి కేసులు పెట్టి ప్రజాస్వామ్యానికి సమాధి కట్టెరా. పద్ధతి లేదు, పాలన రాదు. సైకోల మనుషులపై కక్ష కట్టెరా. అందుకే తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడగరారా. పసుపు కుంకుమందుకున్న అక్క చెల్లెలందరూ. పట్టి సీమ నీళ్లు తాగు రైతులు ప్రతి ఒక్కరూ. సాఫ్ట్వేరు సోదరులు సమభావన
రండి చంద్రన్నకు మద్దతుగా చేయి కలిపి రండి ఆంధ్రులకర్థం ఆత్మ గౌరవం అని తెలిసిన అన్నగారి ఆవేశమవ్వండి ఒక్కరొస్తే బంధిస్తారు వందలొస్తే భయపెడతారు వేలు లక్షలుగా కదిలి కోటి మంది తరలి వస్తే పూటకాల అడ్డుగోడలెంతరా తెలుగు జాతి తెలుగు బిడ్డలేరా గడప దాటి తిరగబడగరారా తెలుగు జాతి తెలుగు బిడ్డలేరా గడప దాటి తిరగబడగరారా సల్లని తల్లి అమ్మన్నమ్మ ముద్దుల కొడుకు రమ రమ ఉయ్యాలో సమరంలో వెనకడుగే వేయడు గెలుపొందే వరకు రమ రమ ఉయ్యాలో నిందలు ఎన్నెన్నో మోసెను నింగిని కాచుటకు నల్లని మబ్బుల్లో దాగిన చంద్రుడు మన కొరకు కంటాన గరలో నీ దాసుకున్న శివుడా నువ్వు ఎవరెన్ని మాటలన్నా మునిలా మౌనంగుంటావు బాధ్యతగా మా భవితకు బాటేస్తావు బంధుకై మును ముందుకు నడిపిస్తావు ఈనాటి ఏ ప్రశ్నకు బదులియవు నువ్వు నాటే ప్రతి మొక్క మాకు కల్పతరువు అన్నా అంటే నేనున్నా అంటావేవో చంద్రన్న ఆపద సాపదలే తీర్చేటి పెద్దన్నా నీ గుప్పెడు గుండెల్లో ఉన్నా సప్పుడు మొత్తం నే విన్నా కైగట్టి నేడే కదా గానం రాస్తున్నా లోకం మెచ్చిన నాయకుడు ఏ లోపం లేనోడే రమ రమ ఉయ్యాలో ఈ నారావారి వీరుని గాథలు ఎన్నని త్యాగాలే రమ రమ ఉయ్యాలో ఎవ్వరు ఏమన్నా నా వాళ్ళే అంటాడే ఓటమి గెలుపైనా మనతోటే ఉంటాడే నారావారి పల్లె ఓ రైతన్న ఇల్లే చంద్రన్న పుట్టి పెరిగిన ఆలయమానాడు ఖర్జూర నాయుడు గారి తొలిసూరు వారసుడమ్మ కష్టాన్ని నమ్ముకొని కదిలాడు చూడు కలగంటు కూర్చోని కార్మికుడితడు కథనాన పదునైన సైనికుడితడు విద్యార్థిగా ఉన్న రోజులలోనే జనమేలు కొరకు ఉద్యమించ సిద్ధం ఎప్పుడు నిత్య యుద్ధం ఇతడు పెద్ద చదువులు ఉన్న కొలువుకు బొక్క ప్రజా సేవకై తొలి అడుగులు వేశాడే ఆ లక్ష్యం చూడు ఎంత గట్టిదో సిన్నయుడులోనే ఎమ్మెల్యే మంత్రి అయ్యాడే ఆ చైతన్యం చూసి తారక రాముడు మెచ్చాడే నందమూరి అల్లుడిగా భువనమ్మను పెళ్ళాడే రాజకీయ చాణక్యుడే రాటుదేలి మెడి అయ్యాడే రామన్నకు అండగా పసుపు జెండను ఎత్తాడే కార్యకర్తలకు ధైర్యంగా కార్యదక్షుడై నడిపాడే చంద్రన్నే తెలుగుదేశం వెలుగై ఎదిగాడే సంక్షోభం ఏదైనా కాచిందిగా చంద్రన్న సంరక్షణ తెలుగుదేశాన్ని కాపాడ మొదలాయగా తనదైన పరిపాలన దూరదృష్టి తోటి అభివృద్ధికే ఆధారమైనాడుగా నగరాల బంగారు నగలాగా మార్చేసి విశ్వాన పేరొందగా ఆకలి కన్నం పెట్టి చేతులు దులుపుకోడు అన్నమే
విద్యుత్తును సంస్కరించి వ్యవసాయానికి అద్దావు ఆధునికతను ప్రతిఫలితం నీ విజను ఎన్టీఆర్ ఇంటిని కాచే గొడుగై చంద్రన్న తన వాళ్లకు ఏమైనా రామన్న ఇచ్చిన జెండా పట్టి నడిచే పసుపు సైనికులే ప్రాణమంటాడు చంద్రన్న నువ్వు గీసిన గీతల్లో నడిచెను నగరాలెన్నెన్నో నువ్వు ఆర్థిక మాంద్యంలో సంపద సృష్టించే గనివో నీ జన్మ జనం కొరకు నువ్వే రక్ష తెలుగు జనులకు నీ రాజనీతి అబ్బే యువనేత లోకేష్ అన్నకు సూర్యుడికి పూసేది ఎవడు నలుపును చంద్రుడిలో తెలపాల ఒకడు తెలుపును చంద్రన్న చెరపగలరా నీ చరితను చెక్కావు వేల ఏళ్ళ తెలుగు భవితను హైదరాబాదు చెబుతుంది సైబరాబాదు చూపింది చంద్రన్న నీలో ముందు చూపు ఏంటని అంతకు మించి అభివృద్ధి ఆంధ్రాలో చేసేదుంది అందుకనే కాలం జనం నీతో కదిలింది నువ్వు